ఇంకా మన రాజమౌళి గారు వచ్చేసి దురంధర్ 2 ద రివెంజ్ మీద మనకైతే రివ్యూ అయితే ఇచ్చారనమాట. ఈ రివ్యూ అయితే మామూలుగా లేదు. ఇంకా నాకు దురంధర్ పార్ట్ 1 నచ్చింది. అలాగే ద రివెంజ్ కూడా చాలా అంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఆ స్కేల్ అయినా, నెక్స్ట్ ఆ రైటింగ్ అయినా, కాస్టింగ్ అయినా, నెక్స్ట్ ఆ మ్యూజిక్ అయినా చాలా అంటే చాలా నచ్చిందని చెప్పుకొచ్చారు. అసలు 4 గంటల ఆడియన్స్కి సినిమా అంటే మామూలు విషయం కాదు. అది కూడా మనకి 4 గంటల సినిమా అప్పుడే అయిపోయిందా అనేలా తీయడం కూడా ఒక మామూలు విషయం కాదనమాట. మరి మీరేమంటారు కింద కామెంట్స్కి కామెంట్ చేసండి. ఇంకా మాధవన్ గారి డైలాగ్స్ ఉంటాయి. అబ్బా నిజంగా ఆయన స్పోకింగ్ స్టైల్ అయినా, ఆయన నిజంగా డైలాగ్ అయితే మామూలుగా ఉండవు. ఆయన ప్రతి డైలాగు సినిమాని ఎలివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. జస్ట్ ఆయన ఒక డైలాగ్స్తోనే ఈ సినిమాని లేపుకెళ్ళిపోయారు. అలా అలా లేపేశారనమాట. నాకు ఇందులో దురంధర్ 2 సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే పెద్ద మైనస్, అది వచ్చేసి తెలుగు డబ్బింగే. అబ్బా పార్ట్ 1 తెలుగు డబ్బింగ్ ఒక రేంజ్లో ఉంటుంది, కానీ పార్ట్ 2 అంతా సెట్ అవ్వలేదు. కానీ అదంతా పక్కన పెట్టేస్తే మళ్ళీ ఓటీటీలో ఏమైనా సెట్ చేస్తారేమో. కానీ మనకి తెలుగు లాంగ్వేజ్ పరంగా అది ఒక మైనస్ అనిపించింది, అంతే. ఇంకేం చెప్పను, ఎందుకంటే ఇంతకు మించి ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది అనమాట. నిజంగా క్లైమాక్స్ ఉంటుందబ్బా, అందులో ఒక ట్విస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. పైగా 4 గంటల మూవీలో సాంగ్స్ కూడా లేవు, కానీ బీజిఎం ఉంది భయ్య. అసలు ఈ సినిమాలో నిజంగా ఆ సీన్స్ని అలా అలా ఎలివేట్ చేస్తుంది అనమాట. అసలు మామూలుగా ఉండదు. మరి మీరే ఎంతమంది వెళ్ళారు, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో కామెంట్ చేశాను. నిజంగా అసలు సూపర్ ఉంది సినిమా. అసలు ఎవ్వరూ అయితే అసలు మిస్ అవ్వకండి. అందరూ కూడా దురంధర్ 2కి మూవీ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. పార్ట్ 1 చూడండి, ఓటీటీలో పార్ట్ 1 చూసి అప్పుడు 2కి వెళ్ళనమాట. ఎందుకంటే పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 2 అర్థం అవ్వదు మీకు. ఇది కూడా చెప్తున్నాను. మరి మీరేమంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేసింది. ఓకే, బై ఫ్రెండ్స్.